రెండో దశ కింద ఎన్ని వేల ఎకరాలు తీసుకోవాలనుకుంటుంది? పర్పస్ ఏంటి? వెంకటకృష్ణ ఇప్పుడు రెండవ దశ భూ సమీకరణకు సంబంధించి ఈరోజు క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 7 గ్రామాల్లో దాదాపుగా ఈ 7 గ్రామాల్లో కలిపి 20,494 ఎకరాల్లో భూ సమీకరణ చేయాలి అని నిర్ణయించారు. అయితే ఈ 7 గ్రామాల్లో 16,000 ఎకరాలు మాత్రమే ఇప్పటి వరకు కూడా అంటే రైతులకు సంబంధించిన భూమి ఉంది. మిగతా 4,000 ఎకరాలు కూడా గవర్నమెంట్కి సంబంధించిన అసైన్ ల్యాండ్స్ కానీ లేకపోతే ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ 4,000 ఎకరాలు ఎటు గవర్నమెంట్ సంబంధించిందే కాబట్టి మిగతా 16,000 ఎకరాలు మాత్రం భూ సమీకరణ చేయాలని నిర్ణయించారు. ఇందులో కూడా ప్రధానంగా వైకుంఠపురం అంటే అమరావతికి సమీపంలో అంటే ఈ అమరావతి కాదు ఓల్డ్ అమరావతికి సమీపంలో కృష్ణానది పక్కన ఈ వైకుంఠపురం ఉంటుంది. ఇందులో దాదాపుగా వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, అదేవిధంగా పెదమద్దూరులో దాని పక్కనే పెదమద్దూరు ఉంటుంది. పెదమద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయి అంటే మనం గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఎండ్రాయి 2,166 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, వడ్లమాను ఇది తుళ్ళూరు మండలంలో ఉంటుంది. వడ్లమానులో 1,913 ఎకరాలు, హరిశ్చంద్రపురం అక్కడ 2,418 ఎకరాలు, అదేవిధంగా పెదపరిమిలో ఇది తుళ్ళూరు మండలంలో ఉంటుంది 6,513 ఎకరాలు ఈ భూ సమీకరణ చేయాలని నిర్ణయించారు. ఈ భూ సమీకరణ ఏదైతే ఇప్పుడు ఈ 16,000 ఎకరాలు చేస్తున్నారో రైతుల దగ్గర నుంచి ఈ 16,000 ఎకరాల్లో కూడా ప్రధానంగా స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, రైల్వే స్టేషను, రైల్వే ట్రాక్ ఇంతవరకు మాత్రమే వస్తాయి. బట్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీకి కానీ వీటికి ఇంకో విడత భూ సమీకరణకు వెళ్తాము అని కూడా పరోక్షంగా ఈరోజు కొద్దిసేపటి క్రితం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ కేబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత చెప్పారు. అంటే ఇప్పుడు పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న చాలా గ్రామాలు కూడా భూ సమీకరణ కింద భూమి ఇస్తాము అని చెప్పి అక్కడ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో పాటు మంత్రి నారాయణ వెళ్ళి ఏదైతే రైతు సదస్సులు నిర్వహించారో వాళ్ళు అంగీకరించారు. అక్కడ అమరావతి నుంచి సత్తెనపల్లి వెళ్ళే రూట్లో ప్రధానంగా కాసిపాడు కానీ లింగాపురం కానీ లేకపోతే ఖమ్మంపాడు కానీ ఈ గ్రామాలన్నీ కూడా ఇస్తామని చెప్పారు. అదే తాటికొండ నియోజకవర్గంలో రావెలతో పాటు మరికొన్ని గ్రామాలు కూడా భూమి ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. అందువలన మలివిడత భూసేకరణలో ఈ ఎయిర్పోర్ట్ కానీ 5,000 ఎకరాల్లో టాటా కంపెనీకి సంబంధించి టాటా గ్రూపుకు సంబంధించి ఎయిర్పోర్టుకు రంగం సిద్ధమైంది. అక్కడ ఎయిర్పోర్టు అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ అంటే పొల్యూషన్ ఫ్రీగా ఉండే ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయానికి వచ్చారు. దానికి సంబంధించి కూడా త్వరలో ఇది అయిపోయిన తర్వాత అది కూడా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని. వెంకటకృష్ణ ఇప్పటి వరకు కూడా రాజధానికి సంబంధించి అంటే రాజధాని అవసరాలకి తొలి విడత 29 గ్రామాల్లో భూ సమీకరణకు సంబంధించి 54,000 ఎకరాలకి సంబంధించి భూ సమీకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే అందులో 33,573 ఎకరాలు ఇప్పటి వరకు కూడా రైతులు ఇచ్చారు. దాదాపుగా మరో 3 నుంచి 4,000 ఎకరాల వరకు కూడా భూ సేకరణ చేయాల్సి ఉంది. అది కాకుండా మిగతా భూమి అంతా కూడా 54,000 ఎకరాల్లో దాదాపుగా మిగతా భూమి అంతా కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఎండోమెంట్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా చేస్తున్న 20,000 ఎకరాలతో కలిపి మొత్తం 74,000 ఎకరాల భూమి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం భూ సమీకరణ చేయాలని నిర్ణయించింది. మొదటి విడత అయిపోయింది కాబట్టి రెండో విడతలో 20,444 ఎకరాలు చేయాలి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో ఈరోజు క్యాబినెట్లో కూడా మరో కీలకమైన చర్చ, ఆసక్తికరమైన చర్చ జరిగింది. రైతుల నుంచి మీరు కన్సెంట్ తీసుకున్నారా, రైతులు ఎలా ఉన్నారు, రైతులు ఏమంటున్నారు, మీరు దీనికి సంబంధించి ఏం చేశారు అని కూడా మంత్రి నాదెళ్ల మనోహర్ ఈరోజు క్యాబినెట్లో ప్రశ్నించారు. ప్రశ్నించిన సమయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని నిన్న రాజధాని రైతులతో నేను మాట్లాడాను, వీళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాతనే నేను ముందుకు వెళ్తున్నాను. ఈరోజు మీరు చూశారు దాదాపుగా 25 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అందులో 15 షెడ్యూల్డ్ బ్యాంక్స్, అదేవిధంగా నాబార్డు, ఎల్ఐసి, తర్వాత జనరల్ ఇన్సూరెన్సు ఇటువంటి కంపెనీలకు సంబంధించి కూడా ఈరోజు శంకుస్థాపనలు జరిగాయి. కరెక్ట్గా 2.5 సంవత్సరాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆయా బ్యాంకులకు సంబంధించిన సిఎండీలకు కూడా డైరెక్ట్గా అంటే పబ్లిక్ మీటింగ్లోనే చెప్పారు. అంతకుముందు జరిగిన మీటింగ్లో కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటన్నిటిని 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలి అని చెప్పారు. ఈ 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ అంటే కూడా 2028వ సంవత్సరం నాటికి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి అని కూడా ఆమె టార్గెట్ ఇచ్చి మరీ చెప్పారు. మీరు ఎవరికి ఇస్తారు, ఎవరితో చేయించుకుంటారు కన్స్ట్రక్షన్ అనేది నాకు అనవసరం, మీరు కన్స్ట్రక్షన్ చేసి మీరు వచ్చి ఇక్కడ ఎంప్లాయీస్ కూర్చోవటం కాదు. ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎవరైతే మధ్యతరగతి అదేవిధంగా మహిళలు ఉన్నారో వాళ్ళకి లోన్స్ ఇవ్వడంలో కూడా ఈ బ్యాంక్స్ ముందుకెళ్లాలని చెప్పారు. మరో కీలకమైన అంశం ఏంటంటే 2027 మే నాటికి పోలవరం పూర్తి చేస్తాము, 2028 నాటికి
రాజధాని నిర్మాణం పూర్తవుతుంది. అదేవిధంగా వైజాగ్లో ఉండే డేటా సెంటర్స్ పూర్తి చేస్తాము. అది దీంతోపాటు రాయలసీమలో ఏవైతే ఎలక్ట్రానిక్ అదేవిధంగా మెకానికల్కి సంబంధించిన ఇండస్ట్రీస్ వచ్చినాయో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని ఈరోజు క్యాబినెట్లో సీఎం డైరెక్ట్గా మంత్రులందరికీ కూడా చెప్పారు. ఇవన్నీ కూడా మీరు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి. మనం ఇండస్ట్రీస్ తేవటం కాదు, భూములు ఇవ్వటం కాదు, వాటిని గ్రౌండ్ చేసినప్పుడే ప్రజల్లోకి ఆ ఫలితాలు వెళ్తాయని కూడా చెప్పారు. బట్ రాజధానిలో మాత్రం మీరు అడిగినట్టు మలివిడత భూ సమీకరణ తప్పనిసరిగా ఉంటుంది. ఏబిఎన్లో వచ్చిన కథనాలు, మీరు నిర్వహించిన డిబేట్లు, వీటన్నిటి అనంతరం కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. వెంటనే రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ, అదేవిధంగా తాటికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వీళ్ళంతా కూడా రైతులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఈ సంవత్సరం 18 నెలల నుంచి వాళ్ళు కోరుతున్నారో వాటిలన్నిటి కూడా 1 by 1 అడ్రస్ చేస్తున్నారు. నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు నా వెనకనే ఉంది 5th బ్లాక్లో, ఆయన ఆ బ్లాక్లో సమావేశం కూడా ఏర్పాటు చేసి కాన్ఫరెన్స్ హాల్లో రైతులందరితో మాట్లాడి మీకు అన్యాయం చేయాలనే ఉద్దేశం నాకు లేదు, మీ వల్లనే నాకు భూ సమీకరణ సాధ్యమైంది, నేను మీకు కృతజ్ఞతతో ఉంటాను, మీరు ఏదైతే మీరు పనులు అడుగుతున్నారో చట్ట పరిధిలో ఉన్నాయో తప్పనిసరిగా అవన్నీ కూడా చేస్తాను అని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఆ ఇచ్చిన హామీ మేరకే ఒక్కొక్కటి 1 by 1 కూడా సాల్వ్ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. వెంకటకృష్ణ రైట్. అయితే ఇక్కడ ఇదంతా బాగానే ఉంది, కానీ సీడ్ యాక్సిస్ రోడ్డు కంప్లీట్ చేయడానికి ఇంకొక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కదా ఆ గ్రామాల రైతులు. అది మరి దాని మీద ఏమైనా డెసిషన్ తీసుకున్నారా? భూసేకరణ కింద నోటిఫికేషన్ తీసుకోవాలని, అది చాలా ఇంపార్టెంట్ కదా.